ఎన్నికలైపోయాయి. భారత ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ప్రజల్లో ఎంతో నమ్మకంగా తమకు లబ్ధి చేకూరుతుందని ఆశతో ఎదురుచూస్తున్న వారికి ఇవాళ నిర్వీర్యమవుతున్న కొన్ని పథకాల విషయంలో అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మనతో చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మరి ప్రజలు ఏమంటున్నారు, ఏ పథకాలు నిర్వీర్యమవుతున్నాయి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇవాళ మీరు ఎన్నో పథకాలు ఇవాళ ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో అందించే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉంది? వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి నెల రోజులే అవుతుంది. మేము వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళ పథకాల తెరువుకి ఇంకా మేము పోవడం లేదు. కానీ పేద ప్రజలు ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇల్లు ఒక కోరిక కట్టుకోవాలనే పేద ప్రజల కోరిక ఏదైతుందో దాన్ని మా నియోజకవర్గంలో 3,000 మందికి మేము గృహలక్ష్మి పథకం కింద ప్రొసీడింగ్ గీయడం జరిగింది. గృహలక్ష్మి కింద ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ కొందరి స్లాబ్లు అయిపోయి గోడలు అయిపోతున్నాయి, ప్లింతులు అయిపోయినాయి, పిల్లర్లు లేచి ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా మేము గృహలక్ష్మిని క్యాన్సిల్ చేస్తామంటే చాలా పేద ప్రజలు మరి రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ఒక కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ను మరి ఆధారంగా చేసుకొని వాళ్ళు సప్పో తీసుకొచ్చి మరి ఇండ్లు మొదలు పెట్టుకున్నారు. చాలామంది గుడిసెలు రేకుల షెడ్లు ఇప్పి పందిర్లు వేసుకున్నారు. ఇవాళ పరదాలు కట్టుకొని ఉండే పరిస్థితి ఉంది రోడ్డు మీద పడి. మరి వాళ్ళని మేము క్యాన్సిల్ చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా నేను మాట్లాడేది ఏంటంటే ఖచ్చితంగా గృహలక్ష్మి ఇండ్లు మీరు కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి కన్స్ట్రక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేయండి. మీరు పథకం పేరు మార్చుకుంటారా, ఇంకేం మార్చుకుంటారు? మేము ఇచ్చే 3 లక్షలు కాక మీరు 5 లక్షలు ఇస్తే ఇంకా సంతోషం, స్వాగతిస్తాం. కానీ మేము మొత్తమే క్యాన్సిల్ చేస్తామనేది మాత్రం చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అయితేనేమి మరి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మేము ఏదో చెప్పి మీరు కదా ఇంతకుముందు పాత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోడకు 3 గీతలు గీసి బిల్లులు తీసుకున్నట్టు కాదు. మేము ఇవాళ ఇల్లు కట్టించాం. న్యాయంగా పేదవాడిని వెతికి అధికారుల చేత ఐడెంటిఫై చేయించి పార్టీలకు అతీతంగా ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. మా బీఆర్ఎస్ పార్టీ కాదు, మీరు పోయి బెనిఫిషియర్స్ని అడగండి. ఆ బెనిఫిషియర్స్ ఏ పార్టీ పార్టీది ఉండదండి. పేదవాడికి ఇల్లు లేకపోతే ఒక నిరుపేద, ఆ నిరుపేదలకు ఇచ్చి వాళ్ళు ఇండ్లు కట్టిస్తే పరిపరి విధాలా మాట్లాడుతూ ఉన్నారు. తగదు. 3,000 ఇండ్లు క్యాన్సిల్ చేస్తే కూడా మేము ఊరుకోం, దీనిపైన పోరాడతాం. ఖచ్చితంగా బెనిఫిషియర్కి బిల్లు ఇచ్చేదాకా వారు వెన్నట్టే ఉంటాం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇలా కలెక్టర్ గారుల ద్వారా ఎంక్వైరీ చేయించండి. నిజంగా కట్టారా లేకపోతే ఉత్త ఇండ్లకే బిల్లు అడుగుతున్నారా? ఎంక్వైరీ చేసినాకనే ఇవ్వమని చెప్తాను. దాన్ని మీరు ఇచ్చిన మరి ఏదైతే మేము క్యాన్సిల్ చేస్తామన్న మాటను వెనుక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. రైట్. నిన్న మీ నాయకుడు కూడా కేటీఆర్ కూడా నిన్న 420 అని చెప్పి బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దాని పట్ల ఏమంటారు? పట్ల అంటే సరే, అవి పార్టీ అధిష్టానం ఏమేమి ఉంది, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారు, ఇది ఎంతవరకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, మరి వాళ్ళు చేసేటి నమ్మకం లేదని మీద బుక్ తీయడం జరిగింది. అది రేపు రిలీజ్ చేస్తారు. దానిపైన కూడా మాట్లాడతారు అధిష్టానం. రైట్. చూస్తున్నాం. మొత్తానికైతే మేము తీసుకొచ్చిన పథకాలు ముఖ్యంగా గృహలక్ష్మి పథకం అనేది చాలా ప్రత్యేకమైనది. దాన్ని లబ్ధిదారులందరూ కూడా ఇవాళ ఇండ్లు నిర్మించే క్రమంలో దాన్ని నిలిపివేయడం అనేది చాలా అది ఖండించదగిన విషయం. ఎందుకంటే చాలామంది ఆశతో ఇండ్లు నిండుతున్నాయి, మేము తలదాచుకోవడానికి ఒక నీడ దొరుకుతుందన్న ఆశతో ఉన్నారు. దాన్ని నిలిపివేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించైనా, అక్కడ వెళ్ళి పరిశీలించైనా, ప్రభుత్వం తమ పథకం పేరు మార్చైనా, డబ్బు ఎక్కువ పెంచి ఇచ్చైనా, ఏ రకంగా చేసినా కూడా వాళ్ళకి పూర్తి చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్.